కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు సీరియస్గా పరిగణించాలి అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. దోచుకున్న డబ్బుతో ప్రభుత్వంని పడగొడతామని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు బుక్ చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేస్తామన్నారు. సంక్షేమం ప్రజలకు అందుతుందనే బీఆర్ఎస్ కుట్ర చేస్తోందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో కాంట్రాక్టర్లు వీళ్ళందరూ కలిసి అక్రమంగా సంపాదించిన సొమ్ము బాగా ఉన్నట్టుంది వాళ్ళ దగ్గర. వాళ్ళ మాటలకు వాళ్ళ ఆలోచనలకు ఇక్కడ ఎవరో కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు వారి ఆలోచనకు అనుకూలంగా రారు. ఈరోజు ఒకటి మా ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కోరే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచి మాట్లాడుతున్నటువంటి వారి ఆలోచన ధోరణి ప్రజలకు ఇప్పటికే చెప్పినాం. ఈ కుట్రలపైన విచారణ జరిపి వాళ్ళపై చర్య తీసుకోవాలని చెప్పి మా ముఖ్యమంత్రిని కోరే ప్రయత్నం చేస్తాం. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో కాంట్రాక్టర్లు వీళ్ళందరూ కలిసి అక్రమంగా సంపాదించిన సొమ్ము బాగా ఉన్నట్టుంది వాళ్ళ దగ్గర. వాళ్ళ మాటలకు వాళ్ళ ఆలోచనలకు ఇక్కడ ఎవరో కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు వారి ఆలోచనకు అనుకూలంగా రారు. ఈరోజు ఒకటి మా ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కోరే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచి మాట్లాడుతున్నటువంటి వారి ఆలోచన ధోరణి ప్రజలకు ఇప్పటికే చెప్పినాం. ఈ కుట్రలపైన విచారణ జరిపి వాళ్ళపై చర్య తీసుకోవాలని చెప్పి మా ముఖ్యమంత్రిని కోరే ప్రయత్నం చేస్తాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఏమన్నారు మరోసారి విందాం. నుంచి పెద్దోళ్ళు అంటారు మాకు తెలియ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడడం ఉద్యోగస్తులు అన్న ఏమైనా మార్గం రాలేదు ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు దగ్గర పడగొట్టలేదు దండం పెడతాం పైసలు ఇస్తాం మీకు వస్తూ పైసలు ఇస్తాం కొనుగోలు అవసరం అప్పుడు ఇవ్వలేదు. కానీ ఉదయం దీన్ని ఉస్తే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథపట్టి ఇదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్టులు అంటారు, మీ ఖర్చు ఎంత పెట్టుకుంటారు, ఏ పిల్లలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోరు అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎంత దుర్మార్గమైన బిల్లు రాలేదు. మన ఇలా చాలా మంది బిల్లు రావాలని మొత్తుకుంటారు. ఇల్లు కట్టిన వాళ్ళు, లోన్లు వేసిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు, అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు.